హైదరాబాదులో కొత్త రకం మాంసం మాఫియా చెలరేగిపోతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పనికిరావని పారేసే మాంసం వ్యర్థాలు మన నగరానికి భారీగా దిగుమతి అవుతున్నాయి. కేవలం లాభాపేక్షతో కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరు ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, హర్యానా వంటి ఉత్తరాది ప్రాంతాల్లో చికెన్, మేక, గొర్రెలు తినడంలో కొన్ని అలవాట్లున్నాయి. కొన్ని శరీర భాగాలు అంటే పేగులు, ఇతర అవయవాలను ఆహారంగా తీసుకోరు. అక్కడ వీటిని వ్యర్థాలుగా భావించి తక్కువ ధరకు విక్రయిస్తారు. అక్కడ కొందరు ముఠాగా ఏర్పడి ఆ వ్యర్థాలను ఫ్రీజర్లలో భద్రపరిచి రైళ్ల ద్వారా హైదరాబాద్కు తరలిస్తున్నారు. స్థానికంగా ఉండే కొందరు హోల్సేల్ వ్యాపారుల అండతో ఈ వేస్ట్ మాంసం సర్క్యులేట్ చేస్తున్నారు. చిన్న చిన్న మాంసం కొట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరియు రోడ్ సైడ్ హోటళ్లకు చేరుతోంది. సాధారణ కూరల్లో వాడితే వినియోగదారులు గుర్తుపడతారనే ఉద్దేశ్యంతో ఈ వ్యర్థాలను డీప్ ఫ్రై, రోస్ట్ వంటి ఐటమ్స్లో ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల అసలు అది ఏ మాంసం అన్నది గుర్తించడం సామాన్యులకు కష్టతరంగా మారుతోంది. కొన్ని వర్గాలకు చెందిన మాంసం షాపులు, హోటల్స్లో ఈ కల్తీ బాగా నడుస్తోందని అంటున్నారు. ముఖ్యంగా అవుట్స్కట్ ఏరియాల్లో నాసిరకం మాంసం విపరీతంగా వాడేస్తున్నారు. ఇది తింటున్న ప్రజల ఆరోగ్యం తీవ్రంగా పాడైపోతోంది. మాంసం కొనేటప్పుడు లేదా హోటళ్లలో తినేటప్పుడు నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఆహార కల్తీపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. నగరంలో సుమారు 200 మంది మాంసం వ్యాపారులతో సమావేశమైన ఆయన నాణ్యత లేని ఆహారాన్ని విక్రయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత నెల రోజుల్లోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు 92 కేసులు నమోదు చేసి 98 మందిని అరెస్ట్ చేశారని ఆయన వెల్లడించారు. సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు.